ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పవిత్ర పాస్క త్రయాహము, పవిత్ర గురువారము, ప్రభుని అంతిమ భోజన సంస్మరణము. ప్రియమిత్రులారా, ఇది పవిత్ర గురువారము. ఈరోజు పాస్క పవిత్ర త్రయహంలో తొలి రోజు. ఈ రోజున తల్లి శ్రీసభ క్రీస్తు ప్రభుని కడపటి భోజన ఘట్టమును స్మరిస్తూ ఉన్నది. ఈ పవిత్ర కార్యము దైవార్చన సంవత్సరములో అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకనగా క్రీస్తు పాస్క పరమరహస్యము ద్వారా మరణమును ధ్వంసం చేశాడు, మన జీవితాన్ని పునరుద్ధరించాడు, మానవ జాతికి రక్షణమును, దేవునికి పరిపూర్ణ మహిమను చేకూర్చాడు. పునీత అగుస్తీను గారు చెబుతున్నట్లు ఈ పవిత్ర త్రయాహము క్రీస్తు ప్రభువు సిలువ వేయబడుటను, సమాధి చేయబడుటను, ఉత్థానమగుటను కొనియాడు పవిత్ర త్రయాహము. పునీత ఆంబ్రోజు గారు కూడా ఇదే భావాన్ని వేరొక విధంగా వెల్లడించాడు. క్రీస్తు శ్రమలను అనుభవించి, సమాధిలో విశ్రమించి, ఉత్థానుడైన పవిత్ర దినములు ఇవి అని. ఈ 3 దినముల ఉత్సవాల ఏకత్వాన్ని సూచిస్తూ పునీత పౌలు ఇట్లంటున్నాడు: మన ప్రభువగు యేసుక్రీస్తునందు మాత్రమే మనము గర్వించవలెను. ఆయనే మన రక్ష, ఆయనే మన జీవము, మన ఉత్థానము కూడా క్రీస్తే. ఈ క్రీస్తు ద్వారానే మనకు పాప విముక్తియును, దేవుని బిడ్డల స్వాతంత్ర్యమును లభించాయి అని తేటతెల్లం చేశాడు. గలతీయులకు వ్రాసిన లేఖ 6:14. ఈ విధంగా క్రీస్తు ప్రభుని అంతిమ విందు రక్షణాత్మకమైన ఆయన శ్రమలకు సూచకముగా ఉన్నది. యోధా ఇస్కారియోతు క్రీస్తు ప్రభువును వంచనతో శత్రువులకు పట్టి ఇచ్చిన రాత్రియే ప్రభువు మనకు దివ్య సత్ప్రసాదమును అనుగ్రహించాడు. ఇది ఆయన మరణమునకును ఉత్థానమునకును గుర్తుగా ఉన్నది. క్రీస్తు తన శిష్యులతో పాటు యూదుల పాస్క విందులో ఆఖరిసారిగా పాల్గొన్నాడు. అట్లు పాల్గొని ఈ పూర్వ సాంప్రదాయకపు విందునకు క్రొత్త అర్థాన్ని సమకూర్చాడు. ఆయన, నేటి నుండి నేనే దేవునికి బలిగా అప్పగింపబడు పాస్క గొర్రెపిల్లను, ప్రపంచ పాపమును తొలగించి వేయు ఏకైక గొర్రెపిల్లను నేనే అని తెలియజేశాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని అన్నాడు. మన కొరకు వధింపబడి మనలను రక్షించువాడు తానేనను విషయమును ఈ మాటల ద్వారా వ్యక్తం చేశాడు. కనుకనే పౌలు గారు పాస్క గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను అని ప్రకటించాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5:8. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు లోక 22:19 అని క్రీస్తు తన శిష్యులను ఆదేశించాడు. ఈ ఆదేశము ద్వారా ప్రభువు తన ప్రజలకు రాచరికపు యాజకులయ్యే అర్హతను దయచేశాడు. పేతురు వ్రాసిన మొదటి లేఖ 2:9. దేవుడు దైవ ప్రజలకు అనుగ్రహించిన ఈ ఘనతను, యోగ్యతను అభిషిక్త యాజకులు దైవజనుల సామాన్య యాజకత్వము నుండే పంచుకుంటూ ఉన్నారు. కావున అభిషిక్త యాజకులకు క్రైస్తవ మత గురువులు దేవుని ప్రతినిధులుగా కృతజ్ఞతాబలిని నిర్వహించుచున్నారు. ఈ యాజకత్వపు ఘనతను గూర్చి పేతురు గారు తన మొదటి లేఖలో చాలా అర్థవంతంగా ఇట్లు వివరించాడు: మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజకత్వము పొందిన పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత క్రియలను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ములను చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను అని పేతురు గారు వివరించాడు. పేతురు వ్రాసిన మొదటి లేఖ 2:19. కావున క్రైస్తవుల యాజకత్వం వేద బోధ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేషితత్వం. రొట్టె
ద్రాక్షరసము రూపములో ఉన్న క్రీస్తు బలిని, రొట్టెయును ద్రాక్షరసము రూపములోనూ ఉన్న క్రీస్తు బలిని అవగాహన చేసుకొనగలిగితే అప్పుడు కృతజ్ఞతార్చనను, దైవ ప్రజల సాధారణ యాజకత్వమును, అభిషిక్త పరిచారకుల యాజకత్వమును కూడా మనము అర్థము చేసుకొనవచ్చును. మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలెను, మీ ప్రభుడనైన నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును చేయవలను అని క్రీస్తు తెలియజేశాడు. నిన్న మొన్నటి వరకు భక్తి అంటే దేవునికి ఒక భక్తునికి మధ్య ఉన్న ప్రత్యేక సంబంధమును గూర్చే అందరూ మాట్లాడేవారు. కనుకనే చాలామంది నేను దేవుణ్ణి కొలిస్తే చాలు, అదే గొప్ప భక్తి అని భావించేవారు. ప్రక్కింటి వాడిని పట్టించుకొనవలసిన పని నాకు లేదు అని అనుకునేవారు. కానీ క్రీస్తు అట్టి ఏకకోణపు భక్తిని ఎప్పుడునూ సమర్థించలేదు. ఇప్పుడు దానిని సవరించి పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తే, ఆయన్ని మాత్రమే కొలిస్తే చాలదు. దివ్య సత్ప్రసాద స్వీకరణం అని అంటే క్రీస్తును నాలోనికి స్వీకరించడం మాత్రమే కాదు. భక్తుడు క్రీస్తుతో మాత్రమే ఐక్యమైతేనే సరిపోదు. క్రీస్తును తనలోనికి స్వీకరించిన వ్యక్తి క్రీస్తు వలన రక్షింపబడిన వారందరితోనూ సమైక్యంగా ఉండాలి. అప్పుడది సంపూర్ణ భక్తి అవుతుంది. ఈ సత్యాన్ని మనకు నేర్పటం కొరకు క్రీస్తు ప్రత్యేకంగా ఒక నూతన ఆజ్ఞను జారీ చేశాడు. ఈ ఆజ్ఞ ప్రకారం దివ్య సత్ప్రసాదం అనేది పలువురితో కలిసి భుజించు స్నేహ విందు. దీనినే గ్రీకు భాషలో అగాపే అంటారు. అనగా అది క్రైస్తవ ప్రేమ విందు లేక పవిత్ర విందు అని భావం. అందువలన ఈ విందు ఎవరికి వారే ఒంటరిగా ఒక్క ప్రభువుతో మాత్రమే జరుపుకునేది కాదు. ఇది మన ఇరుగు పొరుగు వారందరితో కలిసి జరుపుకునే సోదర ప్రేమ విందు. మన ఇరుగు పొరుగు వారు అనే అతిథులు లేకుండా ఈ విందును నిర్వహించలేము. ఈ అర్థముతోనే మనం దివ్య సత్ప్రసాదానికి ముందుగా ఒకరికొకరము సమాధానము తెలుపుకుంటాము. నీతో పాటే నేను ప్రభువుతో ఐక్యము కావాలని, నేను నీతో ఐక్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అని, ఇది పరస్పర ప్రేమ విందు అని మనం ఒకరికొకరు తెలియజేస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభుని ఈ అంతిమ భోజనం దైవ ప్రజలమైన మనకు పరమవరంగా మారింది. అత్యద్భుతమైన దీవెనలు దేవుడు మన మీద కృమ్మరించాడు. క్రీస్తు ప్రభువు తన శరీర రక్తాలను మనకు జీవాహారంగా ప్రసాదించటం దీనిలో గొప్ప విశేషం. ఈ జీవాహారం మనకు నిత్యం అందుబాటులో ఉంచటం కొరకు యాజకులను ఏర్పాటు చేశాడు. ప్రభువు తన శిష్యులను యాజకులుగా అభిషేకించి నా ఈ శిలువ బలి నిత్యము కొనసాగించుమని వారిని ఆదేశించాడు. దీని ద్వారా ప్రజలకు రక్షణానుగ్రహాలను ప్రసాదిస్తూ ఉంటాను. వారితో నేను, నాతో వారు ఐక్యమై ఉంటాము. ఈ విధంగా దైవ జీవనంతో ప్రజలు జీవిస్తారు అని అన్నాడు. దివ్య సత్ప్రసాద సంస్కారమును స్థాపించాడు. అందువలన క్రైస్తవ సమాజం సత్ప్రసాద ప్రభువుతో ఐక్యమై జీవించే సమాజంగా ఉంటుంది. వారిని సత్ప్రసాద ప్రభువుతో ఐక్యమనర్చే దివ్య సంస్కారమును తన ఆత్మశక్తితో నిర్వహించుట కొరకు ఆయన శిష్యులను ఆత్మతో అభిషేకించాడు. నేను చేసిన ఈ దివ్య కార్యాన్ని సంస్కార రూపంలో నిర్వహించే అధికారమును, పవిత్రాత్మ శక్తిని మీకు అప్పగించుతున్నాను. ఇక నుండి మీరు అభిషిక్త గురువులుగా ఉంటూ నా జ్ఞాపకార్థము దీనిని నిర్వహిస్తూ ఉండండి. ఈ దివ్య సంస్కారములో పాల్గొనే వారందరకు నేను శిలువ మీద మరణించి పూర్తి చేసిన రక్షణ కార్యపు ఫలాలను ప్రసాదిస్తూ ఉంటాను అని అన్నాడు ప్రభువు. కేవలం పాప పరిహారమే కాదు, కానీ దివ్య వరప్రసాదాన్ని కూడా ఆయన దయచేస్తాడు. మీరు ఈ కృతజ్ఞతార్చనను నిర్వహించినప్పుడల్లా ప్రజలను
దేవవరప్రసాదముతో కూడా నింపుతాను అని ప్రభువు తెలియజేశాడు. ఈ విధంగా దివ్య సత్ప్రసాదమును దివ్య వరప్రసాదదాయినిగాను విశ్వాసుల అనుదిన జీవాహారముగాను ప్రభువు అనుగ్రహించాడు. ఇదే దివ్య సత్ప్రసాద స్థాపనం. ఈ దివ్య సత్ప్రసాదము మనం ముందుగా చెప్పినట్లే సోదర ప్రేమ, దైవ ప్రేమతో కూడిన క్రైస్తవ ప్రేమ విందు. ఈ విందులో పాల్గొనే వారందరూ ఈ రెండు కోణాలు గల క్రైస్తవ ప్రేమాజ్ఞను అనుసరిస్తూ ఉండాలి. ఇట్టి ఆచరణాత్మకమైన క్రైస్తవ జీవితం వలననే క్రైస్తవ ప్రేమ విందుకు అర్థం ఉంటుంది. లేకుంటే ఆ దివ్య సంస్కారపు ఫలాలను మనము పొందలేము. ఈ పవిత్ర భావాన్ని ఒక ఆజ్ఞగా రూపొందించి క్రీస్తు ప్రభువు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు పరస్పరము కలిసి జీవింపుడు అని తేటతెల్లం చేశాడు. ఆయన అందరినీ ఎంత సమానంగా ప్రేమించి అందరి కొరకును ప్రాణత్యాగం కూడా చేశాడో, సోదర ప్రేమతో జీవించటం కొరకు మనము కూడా అంతే చేయాలి. క్రీస్తు తన స్నేహితుల కొరకు మాత్రమే ప్రాణత్యాగం చేయలేదు. ఆయనను ద్వేషించి హింసించిన శత్రువుల కొరకు కూడా తన రక్తాన్ని ధారవోశాడు. కనుకనే ఈ త్యాగాన్నంతటిని నూతన ఆజ్ఞ అనే ప్రయోగములో ఇమిడ్చివేశాడు. తాను ప్రేమించినంత ఉదారంగా మనము కూడా వాడు వీడు అనే వివక్ష చూపకుండా ప్రతి ఒక్కని రక్షణ కొరకు శ్రమించి త్యాగం చేయవలసిందే. ప్రేమ అనే గుణం తనను తాను ప్రేమించుకొనదు, కానీ ప్రేమ అందరినీ ప్రేమించటానికే ఉద్దేశింపబడింది. వెలుగు తన కొరకు తాను ప్రకాశించదు, అది అన్నిటినీ వెలుగుతో నింపటానికి ప్రకాశిస్తుంది. మన క్రైస్తవ ప్రేమ కూడా అంతే. క్రీస్తు ప్రభువు ప్రేమించిన తీరే క్రీస్తు విశ్వాసులు ప్రేమించే తీరు అనేది ఇక్కడ సూచన. కనుకనే నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింపుడు, నా ఆదర్శమే ఇందుకు నిదర్శనము అని క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. కావున దివ్య సత్ప్రసాద స్థాపనం క్రీస్తు ప్రభుని ప్రేమ స్వరూపమే. ఈ దివ్య సంస్కార నిర్వహించటం కొరకు చేసిన యాజకత్వ స్థాపనం క్రీస్తు ప్రభుని ప్రేమ త్యాగ ఫలమే. దివ్య సత్ప్రసాద ప్రభువుతో ఐక్యమై జీవింప చేయుటే నూతన ప్రేమాజ్ఞ స్వభావం. ఈరోజు మొదటి పఠనం నిర్గమకాండము నుండి గ్రహింపబడింది. ఈ పఠనం యూదుల పాస్కా విందును వివరిస్తుంది. పూర్వం దేవుడు మోషే, అహరోనులు అనే నాయకుల ద్వారా యూదులను ఈజిప్టు బానిసత్వము నుండి విడిపించాడు. పరపీడనం నుండి వారికి విముక్తిని కలిగించాడు. ఈ విమోచన ఘట్టాన్ని ఏటేటా కృతజ్ఞతాభావముతోనూ ప్రేమ విందుతోనూ కొనియాడాలని ప్రభువు వారిని ఆదేశించాడు. ఈ పాస్కా విందు సమయములో ప్రభువు వారిని శత్రువుల అధీనము నుండి దాటవేసిన సంఘటనను విధిగా సంస్మరించాలని ప్రభువు కోరాడు. ఈ విషయాన్ని వంశ పారంపర్యంగా తమ పిల్ల జల్లకు కూడా వివరించాలని నొక్కి చెప్పాడు. అట్టి ఒక పాస్కా విందునే తన అంతిమ విందుగా ప్రకటించాడు క్రీస్తు. పూర్వం దేవుడు యూదులను ప్రాణహాని కలుగకుండా కాపాడుతూ వారికి రక్షణ కల్పించుచు వారికి విమోచనాన్ని అనుగ్రహిస్తూ ఎర్ర సముద్రాన్ని దాటవేశాడు, శత్రుభారిని తొలగించాడు. అదే రీతిగా ఇప్పుడు క్రీస్తు ప్రభువు నూతన పాస్కా విందుకు అంకురార్పణం చేశాడు. ఈ నూతన విందు క్రీస్తు ప్రభుని శిలువ బలియే. ఈ బలి ద్వారా మానవులందరికీ పాపము నుండి విముక్తి లభిస్తుందని తన శిష్యులకు వివరించాడు. కనుక ఇది పరిపూర్ణమైన రక్షణ సాధనం. ఇక రెండవ పఠనానికి వస్తే, దివ్య సత్ప్రసాదమును స్వీకరించు క్రైస్తవ సంఘాలు సమైక్యంగా ఉండాలని పునీత పౌలు గారు కొరింథు సంఘానికి వ్రాసిన మొదటి లేఖలో పేర్కొన్నాడు. ఈ సమైక్య జీవితమును గూర్చి వివరించటానికి అదే లేఖలో 4 అధ్యాయాలు కేటాయించాడు. 11 నుండి 14వ అధ్యాయం వరకు.
వాటిలోని కొన్ని సూచనలు మనం ఈరోజు విన్నాం. దివ్య సత్ప్రసాదం భుజించేవారు అంతఃకలహాలతో జీవించటం తగదని గట్టిగా చెప్పాడు. దివ్య సత్ప్రసాదం, సమైక్యం అనేవి ఒకటిగా కలిసిపోతుంటాయని వివరించాడు. దివ్య సత్ప్రసాదం స్వీకరించినప్పుడల్లా క్రీస్తు మన కొరకు మరణించాడని, ఆ పిమ్మట ఉత్థానుడయ్యాడని, మరలా ఆయన తిరిగి మహిమతో వస్తాడని మనం ప్రకటిస్తూ ఉన్నాం. కనుక మన జీవిత విధానం కూడా ఆయన మరణంతోనే ముడిపడి ఉందని, ఆయన ఉత్థానములో మనమును భాగస్థులమవుతామని, ఆయన పునరాగమము కొరకు రానున్న తుది తీర్పు కొరకును ఎదురు చూస్తూ దివ్య సత్ప్రసాద కృతజ్ఞతార్చనలో మనం పాల్గొంటూ ఉన్నాం. అనగా క్రీస్తు పాస్క పరమరహస్యం మన జీవిత పాస్క పరమరహస్యంగా ఉంటుంది. నేటి సువార్త గ్రంథ పఠనం యోహాను సువార్త నుండి గ్రహింపబడింది. అధ్యాయం 13 వచనాలు 1 నుంచి 15 వరకు. ఈ పాఠ్య భాగం క్రీస్తు ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగిన విషయాన్ని చాలా హృద్యంగా వివరిస్తుంది. యేసు ప్రభువు భోజన పంక్తి నుండి లేచాడు. పళ్ళెరములో నీరు పోసి తన శిష్యుల పాదాలు కడిగాడు అని యోహాను సువార్తకారుడు తెలిపాడు. యోహాను 13 3వ వచనం 5వ వచనం. ఇది మానవ మాతృలెవ్వరూ చేయ సాహసించని క్రియ. ఈ లోకములో ఎవరికి వారే నేను గొప్ప అని భావిస్తుంటారు. దీనికి తోడు ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించరు కూడా. మంచి వారిని నీచంగా చూస్తుంటారు. అందువలన మానవ సమాజం సహవాస సమాజంగా కాక అసహనంతో కూడిన సమాజంగా ఉంటుంది. ఈ జబ్బును తొలగించడానికే ప్రభువు తన శిష్యుల పాదాలు పట్టి కడిగాడు. ఈ కడగటం ద్వారా దేవుడి నరుని కాళ్ళు కడిగినట్లు అయ్యింది. నరుని కాళ్ళు కడగటం అనే క్రియ క్రీస్తు తన శిలువ బలి ద్వారా మానవుల పాపాలను కడిగి వేయటాన్ని సూచిస్తుంది. అంతేకాదు, కాళ్ళు కడగటం ద్వారా ప్రభువు తన శిష్యులకును యావత్ ప్రపంచమునకును సేవా గుణాన్ని, వినయ స్వభావాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మనిషై పుట్టిన తరువాత సాటి మనిషిని గౌరవించటానికి అంగీకరించని వాడు మానవజాతి గౌరవాన్ని మంట కలిపి వేస్తున్నాడు అనేది ఇక్కడ సారాంశం. తానేమో నరరూప రాక్షసుడనని రుజువు చేసుకుంటాడు గర్వం చేత. సోదర ప్రేమ లేని తత్వం మానవ రక్షణకు ఏమాత్రం ఉపకరించకపోగా దైవ ప్రేమ శాసనాన్ని అవహేళనం చేస్తుంది. ఇది మానవ రక్షణకు గొడ్డలి పెట్టు లాంటిది. కనుకనే మానవ రక్షకుడే శిష్యుల కాళ్ళు కడిగి తన శిష్యులందరూ తాను చేసినట్లే చేయాలని నొక్కి వక్కాణించాడు. క్రీస్తు విశ్వాసులు క్రీస్తు ప్రేమ బలి నుండి జన్మించారు. అందువలన వారు ప్రేమ వలన పుట్టారు గనక ప్రేమతో తమకు ప్రాణం పోసిన ప్రేమగల దేవుని శిష్యులుగా ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమిస్తూ జీవిస్తుండాలి అనేది సారాంశం. మానవునికి నిజమైన గౌరవ మహిమలను, ఘనతను సాధించి పెట్టేది అహంకారం కాదు, ఆర్భాటాలు, ముఖస్థుతులు కావు. కానీ క్రీస్తు ప్రభుని వినయ స్వభావం ఒక మనిషి సాటి మనిషి శ్రేయస్సు కోరి పరస్పర ప్రేమతో జీవించుటే నిజమైన క్రైస్తవత్వం, క్రీస్తు స్వభావం. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే, మీ ప్రభుడను మీ బోధకుడను అయిన నేను మీ పాదములను కడిగి మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగుకొనవలయును అని శాసించాడు క్రీస్తు. యోహాను 13:14. అనగా ప్రేమతో కలిసిమెలిసి జీవించటంలో మనం క్రీస్తును పోలి జీవించాలి. ప్రభువు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన మనలను ప్రేమతో సేవించటం ద్వారా ప్రేమకు నిదర్శనంగా ఉన్నాడు. మనము కూడా ఇతరులను సేవించటములోను ప్రేమించటములోను నిదర్శనంగా ఆదర్శంగా ఉండాలి. అవసరమైనప్పుడు మన విరోధులకు కూడా ఉపకారం చేయాలి. ఇది చేయలేనప్పుడు మన భక్తి
కపటభక్తిగా ఉంటుంది. అంతేకాదు, మన బోధకుడును యజమానియును అయిన క్రీస్తు మానవుల పాదాలు కడగటం తప్పు అని కపటభక్తిగా భావించినట్లు అవుతుంది. అప్పుడు మనం అహంకారులుగానే మిగిలిపోతాం. దేవుని రక్షణ భాగ్యం మనకు లభించదు. యేసు ప్రభు తన శిష్యులతో, నేను యజమానిని, మీరు దాసులు, కనుక మీరు నాలాగా వినయ స్వభావం, సేవాగుణం అనుసరించండి. అంతేగాని గర్వ స్వభావంతో పాపానికి ఒడిగట్టి మీరు నాకంటేనూ అధికులమని భావించకండి. గర్వమే మీ భక్తి విశ్వాసాలకు గొడ్డలి పెట్టు. ఎందుకని? తండ్రి పంపిన నన్ను మీరు అంగీకరించక నా ఆదర్శాన్ని ఏ రీతిగానూ లెక్క చేయకపోతే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. కావున అప్రమత్తులు కండు. నిజమైన దైవభక్తియే మానవుల రక్షణకు ఏకైక మార్గమని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. కావున దైవరాజ్యం వినయము విధేయత ద్వారా మాత్రమే నెలకొంటుంది. సేవాగుణాన్ని పోషించి ఇతరులకు మహోపకారిగా ఉండటం వలన క్రీస్తువు జగజ్జనుల హృదయాలను తన చెంతకు ఆకర్షిస్తూ ఉంటాడు. క్రైస్తవ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్న వారితో సత్సంబంధాన్ని కలిగి ఉంటేనే మనము నిజమైన క్రైస్తవులం. సోదర ప్రేమ లోపించి కలహాలు, అసూయ, ద్వేషాలు పోషిస్తూ జీవిస్తే మనకు పాప పరిహారం లభించకపోగా అంతరాత్మ కరుడుగట్టుకుపోయి బండగుండెలు ఏర్పడతాయి. మాంసపు గుండెలు మనకు ఉండనట్టే లెక్క. యేసు ప్రభువు వలె మన ప్రేమ కూడా పరస్పర అన్యోన్యతను వృద్ధి చేస్తుంది. లేకుంటే పతనమే మనకు గతి. అయితే క్రీస్తునకు మనపై అపార ప్రేమ ఉంది. మనము కూడా సాటి వారికి ఉపకరించటంలో ఉదారంగా ఉండాలి. వైద్యుడు రోగిని నయం చేయటానికే శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అంతకంటేనూ ఎక్కువ మన ప్రభువు మన హృదయాన్ని పరలోక పితకు సొంతం చేయటానికి నిర్విరామ కృషి సల్పుతాడు. నిరంతరం సంసిద్ధంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రేమించిన విధంగా మనం మన తోడి వారిని ఆయన వలనే ఆయనతో పాటు ప్రేమించాలి. యేసు ప్రభువు అంతము లేని ప్రేమతో లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు. వారిని చివరి వరకు ప్రేమించాడు. యోహాను 13:1. ఇక్కడ చివరి వరకు ప్రేమించటం అని అంటే అన్ని స్థితులలోనూ అన్ని విధాలుగాను లెక్క కట్టలేనంతగా ప్రేమించాడు. ప్రభుని ప్రేమ ప్రగాఢంగా ఉంటుంది. క్రీస్తు ప్రభువు ప్రతి మనిషి హృదయాన్ని గ్రహించి ప్రేమిస్తాడు. హృదయమారా ప్రేమిస్తాడు. ప్రతి వ్యక్తిలోనూ దేవుని బిడ్డను చూచి ప్రేమిస్తాడు క్రీస్తు. అందరినీ అమితంగానే ప్రేమించాడు క్రీస్తు. ఏ ఒక్కరిని చేయి విడవలేదు. అందరికీ రక్షణగా నిలిచాడు. అందుకే ఆయన తన వారిని చివరి వరకు ప్రేమించాడు అని ప్రకటింపబడింది. ఉదాహరణకు, నేను ఆ మనిషిని ఎరుగను అని బొంకిన పేతురు హృదయాన్ని ఎరిగిన క్రీస్తు పేతురు విశ్వాసాన్ని బలపరచి అతని కొరకు ప్రార్థించి అతన్ని ప్రధాన నాయకుని చేయగలిగాడు. మగ్దల మరియమ్మను, సమరయ స్త్రీని ప్రేమతో వారి పాపపు స్థితి నుంచి రక్షించే విధంగా ప్రేమించాడు. నికోదేము, జక్కయ్యను వారిని రహస్యంగా తన చెంతకు ప్రేమతో ఆకర్షించి వారిలో ఉన్న మంచిని, భక్తి విశ్వాసాలను బహిర్గతం చేశాడు. క్రీస్తు ఏ ఒక్కరిని తన మతాన్ని, జాతిని, భాషను, ధనాన్ని, పదవిని, పలుకుబడిని బట్టి పై రూపాలను చూచి ప్రేమించలేదు. కానీ ఆయన వారి అంతరంగములో ప్రవేశించి వారికి తన చేయూతనిచ్చి ప్రేమ తత్వముతో వారిని నింపాడు. ఈ ప్రేమతో విభజనను అంతమొందించాడు. అందరినీ సమైక్యం గల ఒక సమాజంగా రూపొందించటం కొరకు తన ప్రేమను పంచాడు. పునీత 2వ జాన్ పోపు గారు మాటల్లో చెప్పాలంటే, పసి హృదయాలు కలిసిపోతుంటాయి, పిసినారి మనసులు వేరు చేస్తుంటాయి అని. మరి ముఖ్యంగా దివ్య సత్ప్రసాద స్థాపనం ద్వారా ఎంతోమందిమైన మనలను తన ఏక శరీర రక్తాలతో పోషిస్తూ అందరినీ ఒకటిగా సమైక్యపరుస్తున్నాడు క్రీస్తు. దీనినే పునీత పౌలు ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనమందరమును ఒకే శరీరము
ఏలయన మనమందరమును ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము గదా అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10:17. మనం భుజించే ఆహారం క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము. ఈ క్రీస్తు శరీర రక్తాలే మనలను ఒకటిగా కలిపి ఉంచే జీవాహారం, సమైక్యాహారం. సర్వసాధారణంగా సేవకులు కానీ ఉద్యోగస్తులు కానీ వారికి కేటాయించిన సేవను నిర్వహించి తృప్తి చెందుతుంటారు. క్రీస్తు ప్రభుని ప్రేమ వృత్తిపరమైన సేవ కాదు, కానీ అది ఆయన యావజ్జీవిత సమర్పణం, ప్రేషిత ధర్మం. అందరి కొరకు సంపూర్ణంగా తనను తాను బలివస్తువుగా మార్చుకొని ఆహుతి అయ్యాడు క్రీస్తు. దివ్య సత్ప్రసాదం మనకు క్రొత్త బాధ్యతను అప్పగిస్తుంది. మీరు వెళ్ళుడు, క్రీస్తు ప్రేమలో జీవింపుడు అని ప్రోత్సహిస్తుంది. సత్ప్రసాద ప్రభువుతో ఐక్యమైన మీరు మీ మీ గృహాలలోనూ, వృత్తిని నిర్వహించే సంస్థల్లోనూ, మీరు తిరుగాడే మానవ సమాజంలోనూ నా ప్రేమకు సాక్షులుగా జీవింపుడు అనే అర్థముతో ఈ మాటలు చెప్పబడుతున్నాయి. మనం జీవించే తీరును బట్టి మనకంటూ మనం క్రీస్తునకు చెందిన వారమో కాదో మనకే తెలిసిపోతుంది. ప్రపంచానికి కూడా మనం ఎవరమో అర్థమవుతుంది. కావున పవిత్ర పాస్కా త్రయాహములో ప్రవేశించిన మనం ప్రథమంగా ఈ దివ్య సత్ప్రసాద ప్రభువును వరప్రసాద బలముతో, సోదర ప్రేమతో జీవించుదాం. ఈ సత్ప్రసాద ప్రభుని వరప్రసాద బలముతో, సోదర ప్రేమతో జీవించుదాం. మనకు దేవుడు అనుగ్రహించిన అభిషిక్త గురువుల కొరకు ప్రార్థిస్తూ వారితో సహకరించి దేవుని సొంత ప్రజలుగా సమైక్యంగా జీవించుదాం. కనుక నేటి మాట ఇది: పాదాలు కడిగిన వాడు ప్రభువు, ఆయనే మనందరి పూజ్య గురువు. ఈనాడు ఈ ప్రత్యేకమైన ధ్యానములో పాల్గొనిన ప్రతి ఒక్కరిని ఈ ఉత్థాన ప్రభువు, ఈ దివ్య సత్ప్రసాద ప్రభువు దీవించి దివ్య వరప్రసాదముతో వారిని నింపునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.